నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం జననాడి తెలుసుకోలేని స్థితి జగన్ పులివెందుల నుంచి ఆంధ్ర వరకు అనే అంశంపై విశ్లేషణ. పులివెందులకు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా జగన్ తీరు మారలేదు అన్నది మొత్తం ప్రజానీకంలో ఉంది. జగన్ వస్తాడు, వెళ్తాడు. ఆయన హంగామా చూపించడానికే వస్తాడు. ఆయన రాజకీయ మనుగడ కాపాడుకోవడానికే వస్తాడు. కానీ సామాన్యమైన జనాలు ఆలోచన ఏ విధంగా ఉంది? సామాన్యమైన జనాలకు ఏమి కావాలి? సామాన్య జనాలు మనల్ని చూసి ఏమి ఆశిస్తూ ఉన్నారు? సామాన్య జనాల్లో మనపై ఏ ఆలోచన ఉంది అనే పరిస్థితిపై, అనే స్థితిగతులపై జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఆలోచన లేనట్లు ఉంది. ఇది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సుస్పష్టమైన సమాచారం. జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆలోచన రీతి వేరు. జనాలు ఉండాలి, జేజేలు కొట్టాలి. జనాలు లేకుంటే అసలు ఆయన మనస్తత్వం, ఆయన ముఖంలో ఉండే అహంభావాలు మారుతాయి. ఇది జగన్కు తీవ్రమైన పరిస్థితి. ఈ ఆలోచన నుండి బయటపడితేనే జగన్కు జనాలు దగ్గర అవుతారు. ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, పులివెందులకు జగన్ వస్తే జగన్ నివాస ప్రాంతంలో కానీ, జగన్ పులివెందులలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కానీ ఆయన కార్యక్రమాలు ఉంటే తోసుకోవాలి, దొబ్బుకోవాలి, చొక్కాలు చించుకోవాలి. ఈ తతంగం నిరంతరం జరిగే పరిస్థితి. పైగా ఆయన పులివెందుల వైసీపీ కార్యాలయంలో అడుగు పెడితే సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్ నినాదం. ఇది పులివెందుల ప్రజానీకమే చాలా అసహ్యంగా చర్చించుకుంటూ ఉన్నారు. మేము కలవడానికి వీలు లేదు, ఎక్కడి వాళ్ళో వస్తారు, కడప నుంచో ఇతర జిల్లాల నుంచో వస్తారు, వాళ్ళకు పులివెందులలో ఏం పని? వచ్చింది పులివెందుల పర్యటన కదా, పులివెందుల ప్రజానీకాన్ని కలసాలి. ఒకవేళ పులివెందుల ప్రజానీకానికి అందుబాటులో ఉన్నాడా అంటే తోసుకోవాలి, దొప్పుకోవాలి. పక్కన ఉన్నటువంటి ఎస్కాట్లు, ఆ గన్మెన్ల పరిస్థితి చెప్పేదానికి ఉండదు. కిటికీ అద్దాలు పగలాలి. ఇది సర్వసాధారణంగా మారుతున్న పరిస్థితి. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, నిన్న కూడా జగన్ పర్యటనలో భాగంగా ఆయన నివాసానికి వచ్చారు. ఆయన నివాసానికి వచ్చిన తర్వాత కారు మీదనే ఉండి ఆయన నమస్కారాలు చేస్తూ ప్రజలకు ఏదో చెయ్యి ఊపుతూ ఆయన తిరిగాడు ఆయన నివాసం వద్ద. కానీ జనాల పరిస్థితి, ముఖ్యంగా నా దృష్టిలో ఉన్నటువంటి ఓ రాజకీయ నాయకుడే, ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ రాజారెడ్డి అనుచరగణంతో పనిచేసిన వ్యక్తి. ఆయన జగన్ కలిసేందుకు వెళ్తే, ఆయన జగన్ కలిసేందుకు ఉత్సాహాన్ని చూపితే ఆయన పరిస్థితి చెప్పరానిది కాదు. తోసుకుంటున్నారు, దొబ్బుకుంటున్నారు. ఆయన వయసు తోసుకొని దొబ్బుకొని పోయే వయసే కాదు. కానీ జగన్ కలసాలనే ఆరాటం. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. అంకాలమ్మ గూడూరు, అంకాలమ్మ గూడూరు బాబు అంటారు. ఆయన వ్యవహార శైలి చూసి నాకే బాధలేసింది. ఆయన తిరిగిన పరిస్థితులు, ఆయన వైసీపీలో రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు ఆయన తిరిగిన పరిస్థితులు చూశా. ఇదేందా ఆ పరిస్థితి? ఈయన ఎందుకు వెళ్ళాడు? మనుషులతో దొబ్బించుకోవడానికి వెళ్ళాడా?
మనుషులను తోసుకునే విధంగా ఒకరినొకరు తోసుకునే విధంగా జరబడి వెళ్తూ ఉంటే నాకే బాధలేసి ఈ వీడియో తీశా. పైగా కొంతమంది విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అది ఏమిటి అంటే జనాల నాడి జగన్కు తెలియదు. జనాలు ఏమనుకుంటున్నారు, జనాలలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉంది, ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీద జనాలతోనే రాబట్టాలి. రైతు సమస్యలే అనుకోండి, రైతులను ముందుంచి రైతులతోనే ఆ సమస్యలను లేవనెత్తాలి. ఆ విషయంలో జగన్ ఫెయిల్యూరు. అటు తర్వాత ఏదైనా సమస్య వస్తే జగన్నే ముందుంటాడు. ఆ సమస్యలకు సంబంధించిన వారిని ఆయన ముందుకు నడిపించడు. అంతా జగన్ నాటకమే. ఇందులో ఫెయిల్యూరు. తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళినా జేజేలు కొట్టడం తప్ప సామాన్యమైన జనాలు ఏమనుకుంటున్నారు, ఎక్కడ అనుకుంటున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అని పూర్తి అవగాహన లేని వ్యక్తి జగన్ అని రాజకీయ నిపుణులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది పులివెందులతో సహా పులివెందుల్లోనే ఒకానొక టైంలో వేముల మండలానికి చెందిన, ఇప్పుడు ప్రస్తుతం జగన్ పక్కన ఉన్నటువంటి ఓ మండలానికి చెందిన నాయకుడు చొక్కా చించుకొని జగన్ కలసాలంటే చొక్కా చించుకోవాలా అనే నినాదం కూడా నా దృష్టికి గతంలో తెచ్చాడు. కానీ ఆ నాయకుడు మళ్ళీ రాజకీయం జగన్తోనే చేస్తూ ఉన్నాడు. అది పక్కన పెట్టండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నాయకుడు మారాడు. చొక్కా చించుకొని జగన్ దగ్గరికి వెళ్ళాలా అనే నాయకుడే జగన్కు దగ్గర అయ్యాడు. ఆయనకు దగ్గర అయితే సరిపోయిందా? సామాన్య జనాలు దగ్గరికి కావాలి కదా, సమస్యలు ఉన్న జనాలు జగన్తో చెప్పుకోవాలి కదా. ఇది రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డితోనే అయిపోయింది. ఆయన పులివెందులకు వస్తే పులివెందుల నేతలతో ఒకరిని పిలుచుకొని భుజం మీద చెయ్యి వేసి డోరు వేసి ఆయన సమస్యలను ఆర్థికంగా కానీ ఇతర రకాలైన కుటుంబ సమస్యలు కానీ తీర్చే పరిస్థితి. కానీ జగన్ కలవాలి అంటే, జగన్తో మాట్లాడాలి అంటే తోసుకొని దొబ్బుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది పులివెందుల్లో ఉన్నటువంటి, పులివెందుల జనాలలో ఉన్నటువంటి పెద్ద చర్చాంశనీయం. ఇకపోతే ముఖ్యంగా జగన్ సైనికులే, జగన్కు సంబంధించిన నాయకులే జగన్ ప్రోగ్రాం ఉంది అని ఉత్సాహం కూడా చూపరు. టీ బంకుల వద్ద, ఆ తర్వాత ఇతర రకాలైన ప్రాంతాల వద్ద ఏదో ఆలోచనలో ఉండి టీ తాగుతూ ఉంటారు. అరే మా నాయకుడు వచ్చాడు, మా నాయకుని కనిపించాలి, మా నాయకుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన దగ్గర ఉన్నటువంటి వైసీపీ నేతలకు, దగ్గర ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కూడా ఉండదు. జగన్ పులివెందులకు వచ్చినాడు అంటే ఎక్కడ పోతాం, ఏ విధంగా కలుస్తాం, తోసుకోవాలా దొబ్బుకోవాలా, ఎందుకు వచ్చినా ఇబ్బంది అబ్బా అని దగ్గర ఉన్నటువంటి చోటా మోటా నాయకులు కూడా వెళ్ళలేని పరిస్థితి. వెళ్తున్నారు. ఎవరు అంటే ఆ నలుగురు జగన్ పక్కన ఉంటే అదే నలుమూలల నాదే పంచాయతీ, నలుమూలల నాదే హవా అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి కోమాలో ఉన్నాడు. ఆ కోమా నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడాలి అన్న విషయాన్ని పులివెందుల ప్రజానీకం చర్చించుకోవడం గమనార్హం. రాజకీయ విశ్లేషకుల కానుంచి పులివెందుల జనాల కానుంచి జనాల నాడి కనుక్కోలేక ఉన్నాడు అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.